రాజకీయ రంగంలో ఆ స్థాయికి వెళ్ళలేకపోయినా చాలా సందర్భాల్లో నేను మనవి చేస్తున్నా, సుదీర్ఘకాలం నుంచి రాజకీయాలను పరిశీలిస్తున్నటువంటి వ్యక్తిని. 89లో రాజకీయాల్లో ప్రవేశించా. కానీ ఈ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉండాలో కాపులు నిర్ణయిస్తున్నారు. మీకు గుర్తుందో లేదో, 89లో వంగవీటి మోహన్ రంగారావు గారి మరణం తరువాత ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో ఉండాలి అని నిర్ణయించింది ఆ రోజున కాపులే అని కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నా. మొన్న కూడా చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని నిర్ణయించింది కూడా కాపులే అని ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. దానికి కారణాలు వేరే ఉన్నాయి, దాని జోలికి నేను వెళ్ళదలుచుకోవాలా. వెళ్తే మళ్ళీ కాంట్రవర్సీ అయింది, ఎందుకు వచ్చిన గొడవ. రకరకాల కారణాల వల్ల మీరందరూ మమ్మల్ని కాదని మాకు ఓట్లు వేయకోకుండా అటు ఓట్లు వేశారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడంటే దానిలో లైన్ షేర్ సింహభాగం కాపుల్దే అనే దానిలో నాకు ఏ విధమైన సందేహము లేదు. అయ్యా నేను చెప్పాను కదా, వారు ఏమంటారంటే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కాపులే ముఖ్యమంత్రిని చేశారు అనే దానిలో కూడా నాకు సందేహం లేదు. నాకేమీ అభ్యంతరం ఏం లేదు. ఆ రోజు ఎంతమంది కాపులు ఉన్నాం మేము? మెజారిటీ ఆఫ్ కాపు శాసనసభ్యులు అసెంబ్లీలో ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. రకరకాలుగా నేను చెప్పాలనుకుంటున్న అంశం ఏమిటంటే, కాపులకు నిర్ణయాధికారమే ఉంది తప్ప రాజ్యాధికారం రాలేదు. వస్తుంది అని ఆశ.